హలో ఫ్రెండ్స్, నేను మీ హన్వీకి తుని. మళ్ళీ నా ఛానల్ హన్వికాస్ వరల్డ్కి వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఒక చిన్న స్టోరీ నేర్చుకోబోతున్నాం. ఆ స్టోరీ పేరు మీకు కూడా తెలిసి ఉంటుంది. అదేమంటే అక్బర్ బీర్బల్ స్టోరీ ఫ్రెండ్స్. దాంట్లో ఒక పార్ట్ని చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. అనగనగా ఆగ్రాలో అక్బర్ అలాగే బీర్బల్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట ఫ్రెండ్స్. దాంట్లో అక్బర్ రాజు, అలాగే బీర్బల్ మంచి ఫ్రెండ్స్. అప్పుడు ఒకరోజు రాత్రి అక్బర్ బీర్బల్ రాజ్యం బయట నడకకు వెళ్ళారంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు నడిచేటప్పుడు ఒక నది వాళ్ళకి అడ్డుపడిందంట ఫ్రెండ్స్. అప్పుడు అక్బర్ దాంట్లో కాలు పెట్టి బీర్బల్, ఈ నదిలో ఎవరైనా ఒకరు నైట్ నుంచి మార్నింగ్ వరకు ఈ నీటిలో మునిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను 100 బంగారు నాణాలు ఇస్తాను, ఆ పోటీని పెడదాము అని చెప్పారంట ఫ్రెండ్స్ అక్బరు. అప్పుడు సరే అన్నారంట ఫ్రెండ్స్ బీర్బల్. అప్పుడు బీర్బల్ ఊరు మొత్తం దండోరా ఇచ్చారంట ఫ్రెండ్స్. అప్పుడు ఒక తాత వచ్చి నేను పాల్గొంటాను అని చెప్పారంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ తాత నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉన్నారంట ఫ్రెండ్స్. ఆ ఉండేటప్పుడు అక్బరు మీరు నదిలో వెళ్ళి ఆయన రాత్రి నుంచి రేపు ఉదయం అయ్యేంత వరకు చూసి రండి అని అక్బరు ఆజ్ఞాపించారంట ఫ్రెండ్స్. దూరంగా వెళ్ళి చూశారంట ఫ్రెండ్స్. అప్పుడు ఆయన ఒక నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉన్నారంట ఫ్రెండ్స్. సైనికులంతా మార్నింగ్ వెళ్ళి అక్బర్కి చెప్పారంట ఫ్రెండ్స్. ఆయన విన్నారు అని చెప్పారంట ఫ్రెండ్స్. అప్పుడు ఓస్ ఇంతేనా, ఒకసారి బీర్బల్ని పిలుచుకొని రండి అని చెప్పారంట ఫ్రెండ్స్ అక్బరు. బీర్బల్ ఈ సైనికులు ద్వీపాలు పట్టుకోవడం వల్ల ఆయనకి వెచ్చగా అనిపించింది, ఆయనకి బంగారు నాణాలు వద్దు అని చెప్పారంట ఫ్రెండ్స్. అప్పుడు ఒకరోజు బీర్బల్ రాలేదంట ఫ్రెండ్స్. అప్పుడు ఏమిటబ్బా ఈ బీర్బల్ రాలేదు అని అక్బరు వెయిట్ చేస్తూ ఉన్నారంట ఫ్రెండ్స్. అప్పుడు ఒక సైనికుడిని పిలిచి బీర్బల్ ఇంటికి వెళ్ళు, బీర్బల్కి చెప్పు ఇంకెంతసేపు అయిన తర్వాత వస్తావు అని అడిగి తెలుసుకొని రా అని పంపించారంట ఫ్రెండ్స్ అక్బరు. ఆయనకి ఉప్మా తినాలనిపిస్తుందంట మహారాజా, ఆయన చేత్తోనే చేసుకొని తినాలనిపిస్తుంది అని చెప్పారంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ అక్బర్కి బీర్బల్ని పిలిపించుంటే నేనే ఉప్మా చేసి ఇచ్చేవాడిని అని చెప్పారంట ఫ్రెండ్స్ అక్బరు. కొద్దిసేపు తర్వాత అక్బరే స్వయంగా బీర్బల్ ఇంటికి వెళ్ళి బీర్బల్ ఇంకెంతసేపు అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కడాయి ఉన్నిందంట, గ్రౌండ్ ఫ్లోర్లో స్టవ్ ఉన్నిందంట, థర్డ్ ఫ్లోర్లో కడాయి ఉన్నిందంట. అందులో బీర్బల్ రవ్వ వేసి
వెజిటేబుల్స్ వేసి ఆ తర్వాత నీళ్ళు వేసి వేసి అప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాడంట, ఎప్పుడు ఉప్మా అవుతుందా అని. నీకు తలకాయే ఉందా అక్బర్ అడిగారంట ఫ్రెండ్స్. అప్పుడు బీర్బల్ లేచి చెప్పాడంట ఫ్రెండ్స్, మహారాజా ఆ తాత ఎక్కడో మునిగుంటే, సైనికులు ఎక్కడో ద్వీపాలు పట్టుకొని ఉంటే అప్పుడు ఎలా ఆయనకి వెచ్చగా అనిపిస్తుంది? అలాగే ఉప్మా చేయడానికి కడాయి థర్డ్ ఫ్లోర్లో పెట్టి గ్రౌండ్ ఫ్లోర్లో పెడితే ఎలా వేడెక్కుతుంది? అప్పుడు అక్బర్కి అతను చేసిన మిస్టేక్ తెలిసిందంట ఫ్రెండ్స్. అప్పుడు అక్బరు 100 ఇస్తానన్నాడు కదా ఫ్రెండ్స్. ఎవరైనా రాత్రి నుంచి ఉదయం వరకు ఉంటే ఆ నీటిలో మునిగి ఉంటే ఇస్తానన్నారు కదా ఫ్రెండ్స్. కానీ ఆ తాతకి 200 ఇచ్చారంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ తాత హ్యాపీగా ఉన్నారంట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మోరల్ ఏమంటే, ఒక థింగ్ని ఒక దూరమైన ప్లేస్లో పెట్టి ఇంకో థింగ్ని వాటికన్నా దూరమైన ప్లేస్లో పెడితే వాటికి ఏమవుతాయో, అసలు వేడెక్కుతాయో చల్లపడతాయో అసలు మనకు అర్థమే అవ్వదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.